అనగనగా ఒక ఊరిలో సురేష్, రమేష్ అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. సురేష్‌కి డబ్బు మీద ఆశ ఎక్కువగా ఉండేది. రమేష్‌కి కొంత పొలం, పనికిరాని వస్తువుల్ని ఇచ్చి మిగిలిన ఆస్తి మొత్తం సురేష్ తీసుకున్నాడు. రమేష్ తనకున్న కొంత పొలంలోనే కష్టపడి కూరగాయలు పండించేవాడు. అలా కొంతకాలానికి వర్షాకాలంలో వరదలు బాగా రావటంతో పంట మొత్తం పోయినది. అలా తినడానికి ఏమీ లేక ఇంట్లో ఉన్న సామాన్లు అమ్మడానికి వర్తకుడి దగ్గరకు తీసుకెళ్ళగా అందులో కొన్ని తీసుకొని కొన్ని పనికిరావు అని ఇచ్చేస్తాడు. ఆ వస్తువులని తీసుకొని ఒక పాత చెంబుకు ధర లేదు అని తిరిగి ఇచ్చేశాడు. ఆ చెంబును తిరిగి తీసుకొని వెళ్ళిపోయాడు. అలా వచ్చిన డబ్బుతో కూరగాయల వ్యాపారం మొదలుపెట్టాడు. వచ్చిన లాభమంతా ఆ చెంబులో ఉంచేవాడు. మరుసటి రోజు ఆ డబ్బు చూడగా అది రెట్టింపై ఉండగా ఎంతో ఆశ్చర్యపోతాడు. రెండవ రోజు కూడా అలాగే జరగడంతో ఎంతో ఆనందపడ్డాడు. అప్పుడు ఆ చెంబులో ఏదో మహిమ ఉందని గుర్తిస్తాడు. రోజు అలా తను సంపాదించిన ధనాన్ని చెంబులో పెడతాడు. వచ్చిన ఆ డబ్బుతో వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తాడు. ఇంకా కొంతకాలానికి పెద్ద ఇల్లు కూడా కట్టుకుంటాడు. ఇవన్నీ చూసి సురేష్ ఆశ్చర్యపోతాడు. ఇంత ధనం ఎలా వచ్చింది అని దొంగచాటుగా గమనిస్తూ ఉంటాడు. రమేష్ ఆ చెంబులో పెట్టిన ధనం రెట్టింపు అవ్వడం చూసి ఆశ్చర్యపోతాడు. ఒకరోజు రమేష్ ఇంట్లో లేని సమయం చూసి సురేష్ ఆ చెంబును దొంగిలిస్తాడు. సురేష్ కూడా వచ్చిన లాభాన్ని చెంబులో పెట్టి ఉంచేవాడు. మరుసటి రోజు ఎంతో ఆశగా వెళ్ళి చూడగా డబ్బు రెట్టింపు కాకపోగా సగం అయ్యింది. రెండవ రోజు కూడా అలాగే జరిగింది. ఇది ఏదో తేడాగా ఉంది అని ఆ చెంబులో డబ్బులు వేయటం మానేసి ఎప్పట్లానే బీరువాలో పెట్టేవాడు. తర్వాత రోజు బీరువా తెరిచి చూడగా డబ్బు సగం అవ్వడం చూసి ఆశ్చర్యపోతాడు. తర్వాత రోజు దేవుడు కలలో కనిపించి ఇతరుల కష్టాన్ని దోచుకుంటే నష్టపోక తప్పదు అని చెబుతాడు. దానితో సురేష్కి బుద్ధి వచ్చి ఆ చెంబును తీసుకెళ్ళి రమేష్కి ఇచ్చి క్షమించమని కోరతాడు. నీతి: దురాశ దుఃఖానికి చేటు.